యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మా యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మనం ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయం మీద ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుణ్ణి ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలి? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మన యొక్క ఆరాధన మన యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని ఆరాధించే విషయంలో, మనము ఆయనకి స్తుతులు చెల్లించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఈ రోజుల్లో మన పెదవులతో మాత్రమే ఆరాధించడం కాకుండా మన హృదయంతో, మన ఆత్మతో మనం ఆరాధించినప్పుడు దేవుడు ఆ ఆరాధన యందు ఎంతగానో ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనకి తెలియజేయబడుతుందండి. చూడండి, ఈ విధంగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథంలో సొలొమోను రాజు గారు ఒక మాట మనకు సెలవిచ్చారు. ఏమనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే నేను చాలా చేయగలను, నా వల్ల అన్నీ అవుతాయని మనం అనుకుంటాం. మన యొక్క సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ విధంగా చేసినప్పుడు కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే వాక్యం చెప్తుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటుంది. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా చేసినటువంటి మేళ్ల యందు యెహోవాను ఆరాధించాలి. నీ పూర్ణ ఆత్మతో యెహోవాను ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవాను ఆరాధించాలి. అటువంటి ఆరాధన దేవుడు మెచ్చేటువంటి ఆరాధన అని మనం వాక్యం ద్వారా చెప్పబడుతున్నాం. ఈ యొక్క మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ప్రభువారు ఈ మాట ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి యూదులతో ఈ మాట ఆయన సెలవిచ్చారు. ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో యూదుల్లో వారికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి మాటను మనం చూద్దాం. చూడండి, అది యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం చూస్తున్నాం. యూదులనగా ఎవరు? ఆయన సొంత ప్రజలు. ఆయన ప్రజలకు ఆయన చెప్పినటువంటి, ప్రత్యేకంగా వారికి చెప్పినటువంటి మాట అక్కడ మనం చదువుతున్నాం. యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని అక్కడ మనకు చెప్పబడుతుంది. అప్పుడు సత్యము మిమ్ములను సర్వ స్వతంత్రులనుగా చేయను. చూడండి, ఎంత శ్రేష్టమైన మాట ఇక్కడ వాక్యంలో రాయబడి ఉందో. దేవుని యొక్క వాక్యము మనల్ని సత్యములోనికి నడిపించేదిగా ఉంది. సర్వ సత్యములోనికి మనం వెళ్ళాలని మనం ఆలోచించినట్లయితే, సర్వ సత్యములోనికి వెళ్ళాలని మన కోరిక కలిగినట్లయితే ఆయన వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉంది. ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన వాక్యం యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యమునందు నమ్మిక ఉంచడం ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపించబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఆయన వాక్యమునందు
మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం ఆయనకి శిష్యులముగా ఉంటామని ఆయన వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. మనం ఆయన శిష్యులుగా ఉండగోరినట్లయితే ఆయన ఏర్పరచుకున్నటువంటి మనము ప్రజలముగా ఉండాలని ఆయన్ను అనుసరించే వారముగా, శిష్యులనగా ఎవరండి? శిష్యులనగా గురువును అనుసరించేటువంటి వారు. అటువంటి అనుకరణ జీవితము, ప్రభువును అనుసరించేటువంటి జీవితము మనం జీవించాలని మనం కోరుకున్నట్లయితే మనం ఈరోజు నిర్ణయం తీసుకుందాం. ఆయన వాక్యం ముందు నిలిచి ఉండే వారంగా మనం జీవించడానికి, ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా మనం జీవించడానికి మనం నిర్ణయం తీసుకుందాం. ఆ విధంగా జీవిద్దామని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నానండి. చూడండి, ఆ విధంగా మనం జీవించినప్పుడు ఆ యొక్క సత్యము మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. మనము ఈ లోకంలో సత్యం అనేటువంటిది ఎక్కడా లేదు. ఎక్కడ చూసిన అసత్యము, ఎక్కడ చూసిన అబద్ధాలు, ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే మనము సర్వసత్యంలోనికి నడిపించబడాలంటే ప్రభు యొక్క వాక్యం ముందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అదేవిధంగా అక్కడ ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 4-5 వచనాల్లో అక్కడ ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు కదా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నానండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. చూడండి, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలి? మన పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి, మన పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలి, మన పూర్ణ బలముతో మనం ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ విధంగా ప్రేమిస్తున్నామా? ప్రభు ఎడల, ప్రభువు ఆ యొక్క కార్యాల ఎడల మనం ఆసక్తి కనపరుస్తున్నామా? ప్రభువు యొక్క మాటలకి విధేయత చూపించడం విషయంలో మనం ఆ విధంగా చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. చూడండి, ప్రభు అయితే ఏం కోరుతున్నాడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించినటువంటి ప్రేమకు మనము కూడా ఆయన ప్రేమించాలంటే ఆయన పూర్ణముగా మనల్ని ప్రేమించాడు, పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించాడు, పూర్ణ ఆత్మతో మనల్ని ప్రేమించాడు, పూర్ణ బలముతో ఆయన మరణించినంత మట్టుకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అంత గొప్ప ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తును, అంత గొప్ప ప్రేమమయుడైనటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో మనం ఆయన్ని ప్రేమించవలసిన వారమే ఉన్నామండి. చూడండి, ఆ విధంగా ప్రేమించినప్పుడు ప్రభు ఎంతగానో మనల్ని ఇంకానూ అధికంగా మనల్ని ప్రేమించి మన జీవితాలని ఆశీర్వాదాలతో ఆయన నింపేవాడుగా, మనకి ఆయన ప్రేమలో మనం వేరుపారి మనం ఫలించే వారంగా మనము ఉంటామని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. చూడండి, మన యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి ఫలాలు, ప్రేమ ఫలాలు మనం ఫలించాలని ఆయనలో అంటుకట్టబడి ఆయన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచినట్లయితే ఫలిస్తారని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఆయన యందు నిలిచి, ఆయన ప్రేమ యందు నిలిచి మనం కూడా ఈ లోకంలో ఫలించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మన యొక్క ఫలములు మనము ఫలించినప్పుడు ఆయన ఫలములు ఎంతగానో చూసి ఆనందపడేవారుగా ఉన్నారు. అయితే ఆయన వాక్యంలో ఏం చెప్పబడిందంటే మీరు మంచి ఫలములు ఫలిస్తారని నేను కనిపెట్టగా మీరు కారు ద్రాక్షలు, నేను మంచి ద్రాక్షల కొరకు నేను కనిపెట్టి ఉండగా మీరు కారు ద్రాక్షలు కాచి ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎంత విచారకరమైన విషయం. మన యొక్క జీవితాల్లో క్రైస్తవులని పేరు పెట్టబడినట్టు మనము ఈ విధంగా దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాడు. మీ యొక్క సమాధానం మీరు ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది మీకు మీరే ప్రశ్న వేసుకోమని దేవుని పేరట హెచ్చరిస్తున్నాను. చూడండి, మన యొక్క జీవితాల్లో ఎందుకు ఈ విధంగా మనం ప్రభువుని ఎక్కువ ప్రేమించలేకపోతున్నాం అని మనం ఆలోచించినట్లయితే మనం ఈ లోకంలో ఎన్నో విషయాల్ని మనం ప్రేమిస్తున్నాం. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాటిలో మనం వాటిని ఎక్కువగా ప్రేమించడం వల్ల ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. చూడండి, అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పాడు కదా, మీరు చాలామంది ధనాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు. మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు ఎక్కడ ఉండునో. ఎలా ప్రేమిస్తున్నాం? దేవుని కన్నా ఎక్కువగా మనం ధనాన్ని ప్రేమిస్తున్నామేమో. ఈరోజు సరిదిద్దుకోండి. మీ ధనము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మీరు ధనం కూర్చుకొనవద్దు. అక్కడ మీకు అవి శాశ్వతమైనది కాదని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ మీరు వాటిని
ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మీరు సంపాదించిందంతా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసింది. మీరు ప్రేమించిందంతా మీరు ఒకరోజు ఈ లోకంలోది ప్రతీది కూడా, ఈ లోకంలో ఏదైనప్పటికీ కూడా మీరు ఒకరోజు దాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే మీకు నిత్యత్వంలో మీకు ఎల్లప్పుడూ మీకు ఏది శాశ్వతమైనదంటే యేసుక్రీస్తునందు మీరు సొంత రక్షకునిగా మీరు అంగీకరించి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ దేవుని యొక్క అడుగు జాడల్లో మీరు జీవిస్తూ మీరు దేవుని కొరకు సాక్షులుగా జీవించినప్పుడు ఆ విషయంలో మీరు చూపించినటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. అటువంటిదే నిత్యము శాశ్వతమైనటువంటిదని నేను మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ లోకంలో దృశ్యమైనవి అనిత్యములు కానీ అదృశ్యమైనవి నిత్యములని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం చూసే ఏదైనప్పటికీ అది మన కారు అవ్వచ్చు, మన బంగ్లా అవ్వచ్చు, లేదంటే మన యొక్క ఆస్తిపాస్తులు అవ్వచ్చు, అవన్నీ కూడా మన కంటికి కనపడేవన్నీ కూడా ఒకానొక రోజు అవన్నీ మరుగు చేయబడేటువంటివిగా ఉంటాయి. అయితే శాశ్వతమైనది ఏంటంటే మన దేవుని రాజ్యమే మనకు శాశ్వతము. దేవుని రాజ్యంలో మనం జీవించడమే అది శాశ్వతమైన జీవితము. అటువంటి జీవితం కొరకు మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాము అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అందుకనే మన మనస్సు మన ధనం మీద మనం నిలపకుండా మన మనస్సు మనకు అన్నీ అనుగ్రహించగలిగినటువంటి మా దేవుని వైపు మనం నిలిపి ఆయన పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా ఆ లోకంలో ఆయన మనకు అనుగ్రహించే దేవుడు, సమృద్ధిగా అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన మనల్ని ధనం సంపాదించుకోవడం ఆయనకి ఇష్టం లేదు అని అనుకోవద్దు. మనం ఈ లోకంలో అభివృద్ధికరమైన జీవితం జీవించాలని, అంతేకాకుండా మనం మరణించిన తర్వాత నిత్యత్వంలో కూడా ఆయన రాజ్యంలో ఎల్లవేళలా మనము సుఖశాంతులతో జీవించాలని, ప్రశాంతమైనటువంటి ఆయన సన్నిధిలో మనం నిత్యత్వం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో తుచ్చమైనటువంటి ఈ లోకాశల వైపు, లోక సంబంధమైన కార్యాల వైపు మనం వెళ్ళిపోకుండా ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభువును మనం ప్రేమిస్తూ ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మనము అత్యధికంగా మన ప్రభువును ప్రేమిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా మనం ఉండాలని ఈలో ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనము జీవించి ఉన్నప్పుడు ఆయన చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాడు అని ఆయన చెప్పారు. ఆయన ఈ మాట చెప్పడంలో ఆయన శిష్యులు ఆయన అడుగుతారు, ప్రభువా మేము తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే మాకు ఏది మార్గము అని ఆయన సెలవిచ్చారు. అప్పుడు ఆయన చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్తున్నారు. సత్యవంతుడైన దేవుణ్ణి మనము సత్యముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారమై ఉన్నామండి. చూడండి, ఇటువంటి సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు మనము ఏ విధంగానూ కూడా మనము పెదవులతో మనం ఆరాధించినప్పుడు అది ఆయన దగ్గరికి చేరదు. కానీ మనము హృదయపూర్వకంగా మన ఆరాధన ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉందండి. చూడండి, మనము అందరం కూడా తండ్రి దగ్గరికి చేరాలి. మనం అందరం కూడా దేవుని ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సెలవిచ్చి ఉన్నారు. చూడండి, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన మనకి ఎంతో మాదిరిని ఆయన చూపించి వెళ్ళి ఉన్నాడు. ఆయన మాదిరి మనం అనుసరించి ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, ఆయన ఆరాధించే విషయంలో ఆయన ఏ విధంగా ఆరాధించారు, ఆయన్ని ఈ లోకంలో మనం ఆయన జీవించినప్పుడు ఆయన్ని తండ్రిని ఏ విధంగా ఆయన ప్రార్థించేవారు, ఇవన్నీ కూడా ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళారు. అదేవిధంగా మనం కూడా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారు. చూడండి, అందుకనే ఆయన మనం మాదిరిగా ఉంచి నేను ఏ విధంగా అయితే తండ్రిని సేవించానో, ఏ విధంగా అయితే నేను తండ్రిని ప్రేమించానో అదేవిధంగా మీరు కూడా తండ్రిని ప్రేమించండి, తండ్రిని వెంబడించండి అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ఆ విధంగా మనం ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఆయన ఉన్నారండి. అందుకని చూడండి, ఆయన స్వయంగా చెప్పారు కదా, ఆయన స్వయంగా చెప్పారు మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 36, 37, 38 వచనాల్లో ఆయనే స్వయంగా ఈ మాటను తెలియజేశారు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. చూడండి, ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి మోషే అయితే మనకి
10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అయితే ప్రభువారు మనకి ఒక మొట్టమొదటి ఆజ్ఞ ఏమిచ్చారంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చారు. చూడండి, ప్రభువారే స్వయంగా చెప్పారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన నీ ప్రభువును ప్రేమించాలని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని రెండవ ఆజ్ఞ అని ఇచ్చారు. ఈ విధంగా మనము ఇతరులను ప్రేమించే విషయంలో కూడా మనము ఆయన ఆజ్ఞను పాలించవలసిన వారమై ఉన్నాము. ఇతరుని ప్రేమించే, ఇతరుల జాలి చూపించే విషయంలో కూడా మనం ఆయన ఆజ్ఞను వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞలండి. దేవుడు ఆ యొక్క మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అవన్నీ కూడా పాత నిబంధనలో వారు తూచా తప్పకుండా పాటించేవారు. అయితే నూతన నిబంధనలో దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది, దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్లో మనం ఏది తప్పిపోయినా కూడా ఆయన బాధ పెట్టిన వారంగానే ఉంటాం. అందుకనే మనం ఈ 2 విషయాల్లో, దేవుని ప్రేమించే విషయంలో, మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం హెచ్చరించబడుతున్నామండి. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎవరండి? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన యందు నిలిచిన వారు కూడా ప్రేమ కలిగి ఉంటారు. చూడండి, అందుకనే మనం కూడా దేవునిలో నిలిచి ఉన్నామంటే, మనం ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు మనల్ని చూసి అన్ని జనులు కూడా మనల్ని చూసి వీరు దేవుని బిడ్డలని వారు తెలుసుకుంటారు. చూడండి, ఈ విధంగా మనం ఎన్నో మంది జీవితాలు మనం చూస్తాం. చూడండి, ఒక ఉదాహరణకి మీకు మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప స్త్రీ గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మదర్ తెరెసా మనందరికీ తెలుసు. మదర్ తెరెసా ఒక జీవిత చరిత్రను మనం చూసినప్పుడు ఆమె ఎంతో ప్రేమ కలిగి యుగోస్లావియా అనేటువంటి ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఎడల ప్రేమ కలిగి ఆమె యుగోస్లావియా నుంచి ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఎంతో గొప్ప సేవ చేసింది. ఆమె చెప్పింది ఏంటంటే, సాటి మనిషిని ప్రేమించు, సాటి మనిషికి సేవ చేయి. ఈ 2 మాటలు ఆమె చెప్పింది. ఆమె జీవితంలో ఆమె వాటిని చేసి వాటిని ఇతరులను కూడా చేయమని చెప్పింది. అది ఎక్కడ ఆమె నేర్చుకుందంటే, దేవుని యొక్క వాక్యం నుండి. చూడండి, దేవుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మదర్ తెరెసా ఎంతోమందికి ప్రేమను చూపించాలనే ఉద్దేశంతో ఈ ఇండియా దేశానికి వచ్చి ఇక్కడ ఎంతోమంది కుష్టి వ్యాధిగ్రస్తులకు, ఎంతోమంది ఆ విధంగా పేదరికంలో ఉన్నటువంటి వారికి ఈ విధంగా సేవ చేసి ఆమె ఎంతగానో మరి ఒక గొప్ప మాదిరి ఈ లోకంలో చూపించి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మన భారతదేశం ఆవిడ చేసినటువంటి సేవలన్నిటికీ ఆవిడికి మదర్ తెరెసా అని ఒక గొప్ప బిరుదునిచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు నోబెల్ బహుమతి కూడా వారికి నోబెల్ బహుమతి ఇచ్చి ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత ఆమె పొందుకున్నారు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆమె జీవించడం ద్వారా, దేవుని యొక్క వీటి ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా ఆమె నడవడం ద్వారా, ఇతరులను ప్రేమించు అనేటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఆవిడ తన జీవితంలో గైకొనడం ద్వారా ఆమె గొప్ప పేరు ఈ లోకంలో ఆవిడ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ లోకము ఆమె ఎంతోమందికి ఆదర్శప్రాయంగా కూడా ఉందని మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం కూడా ఒక ఆదర్శప్రాయంగా మనం కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రభు ప్రేమని మనము ఇతరులకు చూపించాలని, ప్రభు యొక్క ప్రేమను మన జీవితాల ద్వారా ఇతరులకి తెలియజేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చూడండి, ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రభు ఎంతగానో ఆనందించేవారుగా ఉంటారు. చూడండి, అదేవిధంగా మన యొక్క ఆరాధించేటువంటి విషయంలో, మనం దేవుని ఆరాధించే విషయంలో ఏ విధంగా ఉండాలని ప్రభు సెలవిచ్చారు. అదేవిధంగా మనల్ని ఇతరులను ప్రేమించే విషయంలో కూడా ఏ విధంగా ఉండాలని ప్రభు సెలవిచ్చారు. చూడండి, ఆయన మన ఎడల ఎన్నో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మన జీవితం ఈ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటలేదు, కానీ మన జీవితం ఎడల ఆయన ఎన్నో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మన జీవితం ఎడల మన జీవితాలని ఎంతో ఆశీర్వదించాలని, ఎంతో వృద్ధిలోనికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే దానికి మనం ఏ విధంగా ఉన్నామండి? మనమే వాటిని మన జీవితంలో జరగకుండా మనమే అడ్డుబండలుగా, మన జీవితాలే అడ్డుబండలుగా ఉన్నాయేమో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఆయన ఆశీర్వాదాలకి అర్హమైనటువంటి జీవితాలు మనం జీవించాలి. చూడండి, అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, మీ ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్లకుండా చేయడానికి మీ పాపాల మధ్యలో మేఘాల వల్ల అడ్డొస్తున్నాయని
వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి అవిధేయత దేవునికి మనకి దూరం పరిచే విధంగా, మన ప్రార్థన దేవుని దగ్గర వెళ్లకుండా ఆపేటువంటి విధంగా ఉన్నాయేమో పరిశీలించుకోండి. దేవునికి లోబడి దేవునికి మనకు మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం మనం ఏర్పరచుకోవడానికి ప్రభు వాక్యాల్లో, ప్రభు వాక్యానుసారంగా జీవించడం విషయంలో మనము శ్రద్ధ కలిగి మనం జీవించడానికి మనం నిర్ణయం తీసుకుందాం. చూడండి, యెషయాలో ఆయన చెప్పారు కదా, యెషయా 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ప్రభు వారు సెలవిచ్చారు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశంలో భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప తలంపులు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడో. మనం ఈ లోకంలో ఏదో సామాన్యమైనటువంటి జీవితం మనం జీవించాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి మనం ఏదో చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే ఆయన అంటున్నాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అంటున్నాడు. నా మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు అంటున్నాడు. మీకు ఆశీర్వదించడానికి, మిమ్మల్ని మరీ ఎక్కువగా ఆశీర్వదించడానికి నేను మీ ఎడల ఎన్నో గొప్ప తలంపులు కలిగి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఆయన మన ఎడల కలిగిన తలంపులన్నీ కూడా మన జీవితాల్లో మనం నెరవేర్చుకోవాలంటే దానికి అనుకూలంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మన జీవితాలు ఆయన అనుకుగా, ఆయన తలంపులు మన జీవితాల్లో నెరవేరే విధంగా మన జీవితాలు ఉండాలని ఆయన కోరుతున్నారు. కాబట్టి ఆయన యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరాలని, మన జీవితంలో మన తలంపులు కాకుండా ఆయన యొక్క చిత్త ప్రకారం, మన చిత్తం కాకుండా ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకోమని, ఆయన తలంపుల్ని మన జీవితంలో జరిగించుకోమని ప్రార్థన చేద్దాం. ప్రభు మన యొక్క ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన ఆయన ఎల్లవేళలా మనకి మన యొక్క జీవితాల్లో ఆ యొక్క ఆరాధన ద్వారా మనకు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అటువంటి ఆరాధన ప్రభు మన జీవితంలో మనం చేయాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, రోమా 8:28లో ఆయన చెప్తున్నాడు కదా, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకే సమస్తము సమకూడి జరుగుతున్నదని చెప్తున్నాడు. చూడండి, ఆయన ప్రేమించే వారంగా మనం ఉన్నప్పుడు, ఆయన్ని ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సమస్తము కూడా మనకు జరిగి మనకు వీలుగా, మనకు అనుకువగా జరిగేటువంటిదిగా పరిస్థితులను ఆయన మార్చగలిగ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నామండి. ఆ విధంగా మన జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆయన నడిపించి, ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఏ విధంగా ఆరాధించాలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం. ఆ యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన, ఏదో పెదవులతో చేసేటువంటి ఆరాధన కాదండి. మనం ఆత్మతో ఆరాధన చేయాలి. మనం ఆత్మతో ఆరాధన చేసినప్పుడు ఆయన ఆత్మను మన మీద మనల్ని ఆయన ఎక్కువ ఆశీర్వాదాలతో ఆయన నింపుతారండి. చూడండి, ఆ విధంగా ఆరాధించినప్పుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. మన జీవితము మార్చబడుతుంది. మనం ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి స్థితిలోనే మనం ఉండిపోగానే మన జీవితాలు అత్యధికంగా ఆశీర్వదించబడతాయి. మన ప్రతి అవసరత మనం తీర్చబడతాం. అందుకనే చెప్పారు కదా పౌలు భక్తుడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, ఆయన ప్రేమించేవారు మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుతుందని పౌలు భక్తుడు చెప్పాడు. మీ జీవితంలో కూడా సమస్తము సమకూడి జరగాలని మీరు కోరినట్లయితే, ఆయన ప్రేమించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయన్ని హెచ్చించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా మీరు ఉన్నప్పుడు సమస్తం కూడా సమకూడి జరిగేటట్టుగా మీ జీవితాల్లో ఉంటుందని దేవుని పేరట హెచ్చరిస్తున్నానండి. చూడండి, అలాగే ఆ ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ప్రభు ఆయనతో చెప్తున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపు నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నీకు నియమించి తిని అంటున్నాడండి. చూడండి, మనల్ని ఆయన మన గర్భంలో, తల్లి గర్భంలో మనం పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. మనము ఈ లోకంలోనికి మనం రాకముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన మనల్ని ప్రేమించడం కాదు, కానీ మనము ఈ లోకంలోనికి రాకముందే, మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే ఆయన మనల్ని చూసినట్టు దేవుడుగా, మనల్ని ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, మన పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడు, మనల్ని ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు ఆయన
చిత్తమును నెరవేర్చుట కొరకు మనం ఈ లోకంలోనికి మనం పంపబడ్డామండి. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చడం కొరకు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఆయన యొక్క మార్గాల్లో మనం జీవిస్తూ ఆయన హెచ్చించే వారంగా, ఆయన ఘనపరిచే వారంగా, ఆయన కీర్తించే వారంగా, ఆయన ఆరాధించే వారంగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అటువంటి ఆరాధన మనందరం చేయడానికి మనం నిర్ణయం తీసుకుందామండి. ఎందుకంటే అది మన ప్రభువుకు ఇష్టమైనటువంటి ఆరాధన. ఆ ఆరాధన ద్వారా ప్రభు మనల్ని మన యందు ఎంతగానో సంతోషించి మనల్ని ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను మన ఎడల ఇంకా అత్యధికంగా ఆయన పొడిగింపచేసేటువంటి దేవుడు. ఈ విధంగా ఆరాధన ద్వారా మనకెన్నో మేళ్ళు జరుగుతూ ఉంటాయి, మనకెన్నో మేళ్ళు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఆరాధన ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇటువంటి ఆరాధన ద్వారా దేవుడు మన యొక్క జీవితాల్లో ఎంతగానో ఆనందించేవాడిగా ఆయన ఉంటారు. అటువంటి ఆరాధన మనమందరం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి ఆరాధన మనం నేర్చుకుందాం. దేవుడు మనందరికీ ఈ విధమైనటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండేటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడైనటువంటి మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన, మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని, నాయన ఏ విధమైనటువంటి నాయన ఈ మామూలుగా నాయన మా పెదవులతో మాత్రమే మేము ఆరాధించే వారంగా కాకుండా నాయన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉండాలని, అట్టి ఆరాధన మీకు యోగ్యమైనదని నాయన మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. నాయన మేము కూడా నాయన ఇటువంటి ఆరాధన మేము కూడా చేస్తూ నాయన మీకు ఇష్టలైనటువంటి బిడ్డలంగా ఈ లోకంలో మేము జీవించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించని మనం చేసుకుంటున్నాం. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించని మనం చేసుకుంటున్నాం. నాయన ఏదైతే నాయన ఇంకనూ మాలో లోట్లు నాయన ఉన్నవో వాటన్నిటిని కూడా తీసివేసి నాయన మీరే మీ ఆత్మతో సత్యముతో నాయన మమ్మల్ని నింపి నాయన మీ కృపలతో మీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి మీరే మహిమ పొందండి. నాయన మీకు సాక్షార్థకమైన జీవితం, నాయన మిమ్మల్ని వెంబడించేటువంటి జీవితము నాయన మాకు మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి మహిమ పొందండి మనం చేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో మిక్కిలి వినతితో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ నెంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నెంబర్ 9440315214. మరి ఒక నెంబర్ 94913798334. Thank you and God bless you.